చేశాడు. పచ్చిగాడిద దావుడితో 1000 మంది సర్దారులను నేలకు ఒరిగేలా చేసిన వాడు, 300 నక్కలను తోకలు జత చేసి ఫిలిష్తీయుల పంట పొలాలను తగలబెట్టించిన వాడు. ఇంకేం చెప్దాం? ఎన్నో శోభ కార్యాలు జరిగించిన వీళ్ళంతా గురించి కేవలం పేర్లతోనే సరిపెట్టింది. అయితే నేను మాట అడుగుదాం అనుకుంటున్నాను. దావీదు లాంటి వాళ్ళ గురించి, సమయల గురించి, వారి గురించి రాయడానికి సమయం చాలలేదు అని నిత్యత్వం దాటేసి వెళ్ళిపోతే, రేపు నిత్యత్వానికి వెళ్ళిన తర్వాత నీ గురించి నా గురించి పరలోకంలో చెప్పడానికి ఏమైనా ఉందంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమా పెద్దలు, భక్తులు చాలా కాలం నుండి ప్రభుని ఎరిగి ఉండి రక్షణ పొంది చాలా ఏళ్ళయి క్రీస్తు మీ జీవితాల్లో తరాలుగా కొనసాగించబడుతూ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గురించి పరలోకం చెప్పడానికి ఏముందంటారు మన దగ్గర? దావీదు లాంటి వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు అంటే సమయం సరిపోవట్లేదు అని నిత్యత్వం అన్నప్పుడు ఇక నా గురించి, నీ గురించి, మనందరి గురించి పరలోకం ఏమి రాతుందంటావు? సరిపోతామంటారా? వాళ్ళ గురించే రాయడానికి సమయం చాలకపోతే నీలాంటి వాళ్ళ కొరకు, నాలాంటి వాళ్ళ కొరకు వ్రాయబడ్డానికి మన భక్తి ఏపాటిది, మన పరిశుద్ధత ఏపాటిది, మన నీతి ఏపాటిది, మనం ఎలా దేవుని అనుసరిస్తున్నాం, ఎలా దేవుని ప్రేమిస్తున్నాం, అవసరానికి దేవుని గడప తొక్కే జీవించే జీవితాలు మనవి. ఇక నిత్యత్వం మన గురించి రాయడానికి వచ్చినప్పుడు ఏమి రాస్తుంది? చివరి దినాలు, దేవుని రాకడకి చాలా దగ్గరగా ఉన్నాం. ఎప్పుడు మన జీవితాల మీదకి దేవుని తీర్పులు బయలుదేరతాయి కూడా తెలియని గడ్డు కాలాల్లో ఉన్నాం. ప్రపంచం అంతానికి చివరి అంచులో నిలవబడి ఉంది. ఎంత అంతము దగ్గర ప్రపంచం నిలవబడి ఉన్నా సరే మానవుడికి ఎటువంటి మేలుకొలుపు లేదు.